అందరికీ నమస్కారం. నాన్ వేష్ ప్రపంచ యాత్రికుడు శివాజీ గారి ఇష్యూలో ఎంటర్ అయ్యి చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఒక్కసారిగా తన మీద ఉన్న ఒపీనియన్ మొత్తం పోగొట్టుకున్నాడనే చెప్పుకోవాలి. గుడ్ ఒపీనియన్ అంతా. సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నాన్ వేష్ మాట్లాడిన తీరుని మీరు ఎలా చూస్తారు? చాలా అసభ్యకరంగా మాట్లాడారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించాడు అతను. హీరో శివాజీ గారి మీద, అలాగే గరికపాటి నరసింహారావు గారి మీద మాట్లాడుతూ అసభ్యకరంగా ద్రౌపది సీతాదేవిని కూడా అతను టార్గెట్ చేసి మాట్లాడారు. అతను మొత్తం వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. కాకపోతే అతని టార్గెట్ ఏంటంటే ఈ యూట్యూబ్ని పెట్టుకొని ఎర్నింగ్స్ ఉన్నాయి అతనికి. అవును సార్. నాన్ వేష్ అనే పేరుతో అతను ప్రపంచ యాత్రికుడు అని అంటూ అతను కొన్ని వీడియోస్ పెడుతూ పాపులర్ అయ్యారు. నెలకు వచ్చేసి కొన్ని లక్షల రూపాయలు అతనికి వస్తున్నాయి. అతని వీడియోస్ ఈ మధ్యకాలంలో రెవెన్యూ తగ్గిందని చెప్పి అతనే చెప్పినట్టున్నాడు. ఆ రెవెన్యూ తగ్గిన కారణంగా ఇప్పుడు ఆ వీడియోస్ ఎలా మళ్ళీ వైరల్ కావాలి, ఎలా రెవెన్యూ పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో బహుశా ఇలాంటి వ్యాఖ్యలు చేసాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నాన్ వేష్ గురించి శివాజీ గారు ఎప్పుడు కూడా తప్పుపడుతూ కానీ లేదంటే నాన్ వేష్ వ్యతిరేకంగానే మాట్లాడాల. పైగా నాన్ వేష్ ఇన్ఫ్లుయెన్సర్ అతను అని చెప్పి మాట్లాడాడు శివాజీ. అలాంటి శివాజీ గారిని ఇప్పుడు అతను అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి మాట్లాడారు. ఒకవేళ శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో అతనికి ఏమైనా అభ్యంతరం ఉంటే, లేదంటే అతనికి నచ్చకపోతే దాన్ని వ్యక్తం చేసేటువంటి తీరు వేరే విధంగా ఉండాలి. కానీ అతను లా అని బూతులు మొదలుపెట్టాడు. అలా అంత ఓపెన్ గా గరికపాటి గారిని కూడా చాలా గరికపాటి గారిని అసలు ఎంత దారుణంగా మాట్లాడారు. అదే సేమ్ ఇలానే మాట్లాడారు. అంటే ఏంటి అసలు నాన్ వేష్ అనే అతని కెపాసిటీ ఏంటి, అతని భావజాలం ఏంటి, ఎక్కడ గరికపాటి నరసింహారావు గారు, ఎక్కడ ఆయన ది సహస్రావధాని, సరస్వతి పుత్రుడు, ఒక రకంగా చెప్పాలంటే దైవంశ సమ్ముతుడు ఆయన. అలాంటి ఆయన్ని పట్టుకొని నాన్ వేష్ అని అతను అంటే అతనికి వ్యూస్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎర్నింగ్ తగ్గింది, మళ్ళీ చర్చల్లోకి రావడానికి ఇదంతా చేశాడు అంతే అనుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఆస్ట్రాలజిస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోయాడంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రారు, అసలు ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి చెప్పాడు. సీన్ కట్ చేస్తే 2024లో ఎన్నికల్లో వచ్చింది. తర్వాత ప్రభాస్ సినిమాలో హట్టర్ ఫ్లాప్ అవుతుంది, ఇంకా అసలు ప్రభాస్ క్లోజ్ అన్నాడు. ప్రభాస్ సినిమాలో ఆయన చెప్పిన తర్వాత వరుసగా 2 హిట్ అయినాయి. కల్కి అండ్ ఇంకోటి ఏదో ఉంది, 2 సినిమాలు హిట్ అయినాయి. అతను ఏదైతే చెబుతున్నాడో అది రివర్స్ అవుతుంది ఆస్ట్రాలజిస్ట్ చెప్పి. అందుకని అతను అసలు చూడటం మానేశారు. దాంతో అతను కూడా ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాడు రకరకాలుగా. అతనేంటి యోని పూజ చేయండి, స్కాచ్ తాగండి, శుక్రగ్రహం బలపడిద్ది, ఈ చెప్తున్నాడు అతను. సార్, ఇప్పుడు అన్వేష్ మీద అంటే ఏమన్నా చర్యలు తీసుకోవచ్చా? ఏమన్నా చట్టాలు ఉన్నాయి ఇలా మాట్లాడితే? ఉన్నాయి, ఎందుకు చట్టాలు? ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు సజ్జనార్ గారిని అతను విమర్శించారు. సజ్జనార్ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడారు నాన్ వేష్. అప్పుడే అవినాష్ నాన్ వేష్ మీద ఒక రకంగా కేసు పెట్టాలనుకున్నారు. అది ఏ సందర్భంలో? డ్రగ్స్కి సంబంధించి. అదే డ్రగ్స్కి సంబంధించి తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడటం, తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు ఈ పాన్ పరాగ్ ఇలాంటి వాటికి ప్రమోషన్ చేయటం, వీటన్నిటి మీద మాట్లాడారు. కొన్ని మంచి సబ్జెక్టుల మీద అతను కూడా మాట్లాడాడు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కొంత వాయిస్ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అది ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే ఓకే. ఇప్పుడు ఆ డ్రగ్స్ లేదంటే ఈ ఫోన్ ఇవి ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్స్, వీటిని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళని టార్గెట్ చేసి అసలు దీని వెనక ఉగ్రవాదులు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి కొంతమందికి అనేటువంటి కామెంట్స్ కూడా చేసి అప్పుడు సంచలనంగా మారాడు అతను. సరే, ఆ ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా బెట్టింగ్ యాప్ల కారణంగా చాలామంది నష్టపోయారు. అందువల్ల అతన్ని సపోర్ట్ చేశారు నాన్ వేష్ని. కానీ ఇప్పుడు ఈ శివాజీ గారు చేసినటువంటి దుస్తులు వ్యవహారం రావడంతో ఇప్పుడు అతను వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం మీద అతను ఫాలోయర్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అతన్ని తిడుతున్నారు. తిట్టడం మీన్స్ అతన్ని విమర్శిస్తున్నారు. అతనికి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే ఫాలోయర్స్ తగ్గారు, రెస్పాన్స్ లేదు అతనికి. అందుకని అతను ఇప్పుడు అందరినీ అతని ఫాలోయర్స్ని రెచ్చగొడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఇది అసలు చాలా ప్యాషన్ అయిపోయింది సార్. ఏం చెప్తారు అంటే ఫాలోవర్స్ కోసం ఇలా ఒకళ్ళు ఇంత దారుణంగా తల్లి వరకు వెళ్ళి తిట్టడం జరుగుతుంది. సో ఏం చెప్తారు అసలు? దీనికి కారణం ఏంటంటే యూట్యూబ్ నామ్స్ మారినాయి ఈ మధ్యకాలంలో. అల్గారిథమ్స్ మార్చేశారు.
రెవెన్యూ ఇంతకు ముందు 10 లక్షలు వచ్చే వాళ్ళకి ఇవాళ 5 లక్షలు వస్తుంది, 5 లక్షలు వచ్చేవాడికి ₹1,00,000 వస్తుంది, అవును. ₹1,00,000 వచ్చేవాడికి 50 లక్షలు వస్తుంది. ఇప్పుడు అన్వేష్కి దాదాపు ఒకప్పుడు ₹1,00,000 కూడా వచ్చేది అని చెప్పి అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అంటున్నారు. సో అది కాస్త ఇప్పుడు పడిపోయింది, అతనికి 20 లక్షలకో 10 లక్షలకో పడిపోయింది అంటున్నారు. అది పెంచుకోవాలి. ఆ పెంచుకోవాలనేటువంటి కార్యక్రమంలో అతను ఉన్నాడు. అతనే కాదు, ఎవరైనా అదే చేస్తారు. ఏదో ఒక ఇష్యూ కావాలి. ఇప్పుడు శివాజీ గారి ఇష్యూ వచ్చింది, దాన్ని ఏదో రైట్ మార్గంలో తీసుకెళ్ళాలి. దుస్తుల విషయంలో ఎలా పడితే అలా వేసుకోకూడదు అనేది ఆయన అభిప్రాయం. దాంట్లో 2 పదాలని కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడారు. అంతవరకు స్టిక్ ఆన్ అయ్యి ఆయన పైగా క్షమాపణ చెప్తూ నూరు జారేను అని చెప్పి చెప్పే దాంట్లో కొంత నూరు జారేను అని చెప్పి ఆయన ఒక వీడియో కూడా పెట్టారు క్షమాపణ చెబుతూ. మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. మహిళా కమిషన్కి నిన్న కూడా వివరణ ఇచ్చారు. మహిళా కమిషన్ ఇవాళ మళ్ళీ అఫీషియల్గా ఆ నోట్ను కూడా విడుదల చేశారు. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఇతను నాన్వేషన్ అతను తెర మీదకి వచ్చేసి దీన్ని గందరగోళంలో మార్చడంతో పాటు గరికపాటి నరసింహారావు గారిని అలాగే ఇంకొకళ్ళని వేరే వాళ్ళని కూడా తిట్టారు ఆయన. సో ఇవన్నీ మాట్లాడదు. ప్లస్ ఎక్కడ తీసుకెళ్ళాడంటే దీన్ని ఇప్పుడు అతను ద్రౌపది సీతాదేవి వీళ్ళిద్దరు ఏ డ్రెస్సులు వేసుకున్నారని వాళ్ళ ద్రౌపదిని వస్త్రాభరణం చేశారు, సీతని రావణాసురుడు ఎందుకు తీసుకెళ్ళాడు, వాళ్ళ దుస్తులు బాగలేకనే తీసుకెళ్లారని చెప్పేసి ఇప్పుడు అక్కడ లింక్ పెట్టాడు. అసలు రామాయణం, మహాభారతం, తర్వాత భాగవతం అనేవి దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని మహామహా పండితులే పూర్తిగా అర్థం చేసుకోలేరు. భగవద్గీతని అంతే. అలాంటిది ఏదో ఒక క్యారెక్టర్ తీసుకొని ఎవడో ఒకళ్ళు అంటారు రాముడు నాన్ వెజ్ తింటాడు అంటాడు, ఇంకోడు రాముడు శ్రీలోలుడు అంటాడు. ఇతను ఇప్పుడు ద్రౌపది సీతాదేవిని తీసుకొచ్చాడు. ద్రౌపది సీతాదేవిని తీసుకొచ్చి వాళ్ళ డ్రెస్సింగ్ ఏం బాగాలేదు అందుకే వాళ్ళు కిడ్నాప్ చేశారా, లేదంటే వాళ్ళని దుశ్శాసన పర్వం ఎందుకు వచ్చింది అని అంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ తీసుకెళ్తున్నారు అంటే ఏదో ఒక రకంగా హిందూ పురాణాలని, హిందూ వేదాలను కానీ వీటిని ఏదో ఒక రకంగా తీసుకురావాలి ఇష్యూలకి. దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు హీరో శివాజీ గారు అక్కడ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో తనతోటి సినీ కెరియర్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు టార్గెట్ చేశారు నన్ను ఈ ఇష్యూలో, కావాలని టార్గెట్ చేసి మొత్తం నెట్జల్ని రెచ్చగొడుతూ ఉన్నారు అని చెప్పి. సరే ఎవరు టార్గెట్ చేశారు ఆయన్ని, ఎవరు ఆయన మీద కుట్ర పడినారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు అర్థమవుతుందంటే ఇప్పుడు ఆయన ఎవరి పేరైతే చెప్పదలుచుకున్నారో డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చారు. వాళ్ళ ఫాలోయర్స్ ఇప్పుడు ఆయన వెంట పడుతున్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు నాన్ వేష్ దాకా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే అతను ప్రపంచ యాత్రికుడు అని పేరు. అతను కూడా ఇప్పుడు శివాజీ గారిని ఎమ్మడబడుతున్నారంటే ఏ స్థాయిలో ఇతని మీద కుట్ర జరుగుతుంది శివాజీ గారి మీద అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు శివాజీ గారిని విమర్శించిన వాళ్ళు కానీ, లేదంటే ఇప్పటి వరకు శివాజీ గారిని రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు కానీ ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ సినిమా ఇండస్ట్రీలో అనేది శివాజీ గారి అభిప్రాయంగా కనిపిస్తుంది ఆయన మాటలు. సో వాళ్ళల్లో ఇద్దరు తనతోటి కెరీర్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ డ్రైవ్ చేస్తున్నారు, తెర వెనుక డ్రైవ్ చేసి తనని వీలున్నంత వరకు తన గ్రాఫ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తనకున్నటువంటి ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అసలు సినిమా ఇండస్ట్రీ అవసరం లేదు, నాకు ఇంతకంటే పోయి వ్యవసాయం చేసుకుంటాను, నేనేదో పద్ధతిగా ఉండమని చెప్పి 4 మాటలు చెప్పినందుకు నన్ను నా మీద కుట్రపడి ఇలా చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిన్న మీడియా ముందు. నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఇదే అవసరం లేదు, మీరు నన్ను నా ఇమేజ్ని దెబ్బతీయాలని ఇంత పెద్ద కుట్ర పడినప్పుడు నా వెనక ఎంత కుట్ర జరుగుతుంది అనేది అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన ఆవేదన చెందారు. ఆ కుట్రదారులు ఎవరు అనేది గత 2 రోజుల నుంచి ఇష్యూని ఫాలో చేస్తున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ప్లస్ ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ ఫాలోయర్స్ ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వెంటబడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు నాన్ వేష్. అంటే దీన్ని బట్టి ఎవరు కుట్రదారులు అనేది మనం ఈ వీడియో చూసినటువంటి వాళ్ళకి వదిలిపెట్టేద్దాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అన్వేష్ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.